Closed doors, I'm a fool for your love. బాబు రెడీ బాబు హాట్ కెమెరా యాక్షన్. ఓకే సార్, మన మోడల్ పేపర్ చెక్ చేద్దాం. అవి ఎక్కడి నుంచి 26 క్వశ్చన్స్ రాశానంటే ఈ మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్లో నుంచి వచ్చిన రెగ్యులర్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ డిస్క్రైబ్ చేయడం జరిగింది. సో మీరు ఎటువంటి డౌట్ పడక్కర్లేదు. ఆ 26 క్వశ్చన్స్ రోజుకు ఒక క్వశ్చన్ లేదా 2 క్వశ్చన్స్ చదివితే ఈజీగా మనం గెయిన్ అయిపోతాం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఓకే, మోడల్ పేపర్ 1 డిస్కస్ చేద్దామా. సెమిస్టర్ 5 పేపర్ 6 ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ, మ్యాక్సిమం 75 and 3 hours. కమింగ్ టు ద షార్ట్ ఆన్సర్స్ చూద్దాం సార్. ఇప్పటివరకు మీకు ఎస్ఏ క్వశ్చన్స్ గురించి చెప్పాను కదా, మీరు షార్ట్ ఆన్సర్స్ కూడా మ్యాక్సిమం అందులో కలిసిపోతాయి. ఓకే, కమింగ్ టు ద ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ స్క్వేర్ ప్లానార్ కాంప్లెక్సెస్. మనం ఫస్ట్ ఎస్ఏ క్వశ్చన్లో చెప్పుకున్నాం కదా, రియాక్టివిటీ ఆఫ్ మెటల్ కాంప్లెక్స్ అని SN1 అండ్ SN2 ఇన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అనుకున్నాం కదా, అందులోనికి వచ్చింది స్క్వేర్ ప్లానార్కి ఎలా అప్లై చేస్తాం అనేది ఇక్కడ షార్ట్ ఆన్సర్కి డైరెక్ట్గా అడిగాడు. అండ్ ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ మెగ్నీషియం +2 అండ్ కాల్షియం +2 అయాన్స్ ఇన్ హ్యూమన్ బాడీ. చెప్పాను కదండి, బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఇక్కడ డైరెక్ట్గా అడిగాడు. అక్కడ ఎస్ఏ చదివితే ఇక్కడ షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోద్ది. అండ్ ఎక్స్ప్లెయిన్ రేడియో యాక్టివిటీ డికే ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. ఇది కెమికల్ కైనెటిక్స్. డెరైవ్ ద ఈక్వేషన్ ఆఫ్ లైఫ్ టైమ్ ఫర్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్. చెప్పాను కదండి, ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ మీరు ఎస్ఏలా చదువుకుంటే షార్ట్ ఆన్సర్ కూడా కవర్ అయిపోద్ది. ఎక్స్ప్లెయిన్ H2Cl2 రియాక్షన్ ఫోటోకెమికల్ రియాక్షన్. ఫోటోకెమిస్ట్రీ నుంచి ఇది మీకు ఇవ్వలేదు, కొంచెం యాడ్ చేసుకొని చదువుకుంటే షార్ట్ ఆన్సర్ చదువుకుంటే బెటర్. ఫోటోకెమిస్ట్రీలో కొన్ని రియాక్షన్స్ ఉంటాయి కదా అవి. అండ్ ఆరోమేటిక్ క్యారెక్టర్ ఆఫ్ పిర్రోల్ మీకు చెప్పాను కదండి, ఆరోమేటిక్ ఆర్డర్ ఆఫ్ ద పిర్రోల్, ఫ్యూరాన్, థయోఫిన్ అందులో ఎస్ఎక్ చెప్పాను కాబట్టి షార్ట్ ఆన్సర్ కూడా మ్యాక్సిమం కవర్ అయిపోతుంది. అండ్ మ్యూటార్ రొటేషన్ ఆఫ్ గ్లూకోజ్ చెప్పాను ఆల్రెడీ. ఎల్ కాన్ఫిగరేషన్ ఎమినో యాసిడ్స్, అక్కడ స్ట్రక్చర్ ఎమినో యాసిడ్ స్ట్రక్చర్ చెప్తాం కదా, వాటి యొక్క ఎల్ కాన్ఫిగరేషన్ రాయాలి. నెక్స్ట్ ఇవి ఎస్ఏ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్స్. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్స్కి వద్దాం. అందులో 9th క్వశ్చన్, డిస్కస్ ద SN1 అండ్ SN2 రియాక్షన్ ఇన్ లైగాండ్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ చెప్పాను ఆల్రెడీ. అండ్ రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ హిమోగ్లోబిన్. ఆల్రెడీ మనం 26 క్వశ్చన్లో ఇవన్నీ ఉన్నాయి. డిఫైన్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, డెరైవ్ ఈక్వేషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ చెప్పాను సార్ ఆల్రెడీ. డిఫైన్ రేట్ ఆఫ్ వాట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్స్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ అండ్ ద రైట్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద ప్రాపర్టీస్ అండ్ ఫ్యూరాన్ డైరెక్ట్గా ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఒకటి అడిగారు. ఇదే చెప్పాను నేను, ఇండివిజువల్గా 3 కాంపోనెంట్స్ ప్రిపరేషన్ ప్రాపర్టీస్ చదువుకుంటే మనకి ఇలా యూజ్ అవుతుంది అనమాట. షార్ట్ ఆన్సర్కి యూజ్ అవుతుంది, ఎస్ఏకి యూజ్ అవుతుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద గ్లూకోజ్ అండ్ రైట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద ఇమ్యునో యాసిడ్స్. ఎక్స్ప్లెయిన్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ అమినో యాసిడ్స్ అండ్ రైట్ ద ఫోటోకెమికల్ లాస్. ఓకే, ఇలా 13 క్వశ్చన్స్ మనం 5 క్వశ్చన్స్ రాయాలి సార్. ఆప్షన్స్ ఉంటాయి మనకి ఆల్రెడీ తెలుసు కదా ప్యాటర్న్ అనేది. సో మనం ఫస్ట్ మోడల్ పేపర్ చూసినప్పుడు మనకి ఏం అర్థమైంది సార్, మ్యాక్సిమం 26 క్వశ్చన్స్లో మనకు ఉన్నాయి కాబట్టి మీకు జాగ్రత్తగా చదువుకోవచ్చు. ఇది మోడల్ పేపర్ 1. నెక్స్ట్ మోడల్ పేపర్ చూసుకున్నట్లయితే షార్ట్ ఆన్సర్ చూడండి, అలాగా చూస్తున్నట్లయితే మ్యాక్సిమం మనకి 26లోనే కవర్ అయిపోద్ది. రైట్ ద షార్ట్ నోట్ అండ్ ట్రాన్స్ ఎఫెక్ట్ అండ్ దెన్ బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ కోబాల్ట్. డిస్కస్ అబౌట్ ద స్యూడో ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, కెమికల్ డైజెషన్ వచ్చింది అది. ఎక్స్ప్లెయిన్ ఫోటో సెన్సిటైజ్ కెమికల్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ అక్కల్స్ లా అండ్ గ్లూకోజ్ టు అర్బినేషన్ కన్వర్షన్, జ్విటర్ అయాను, ఈట్ రియాక్షన్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. లాస్ట్ ఎమినో యాసిడ్స్ ఎల్ కాన్ఫిగరేషన్ అడిగాడు, ఇక్కడ ఎమినో యాసిడ్స్ ఈట్ రియాక్షన్ ఎలా జరుగుతుందని అడిగాడు. షార్ట్ ఆన్సర్ మనకి కవర్ అవుతాయి ఇక్కడ. అండ్ ఎస్ఏకి వచ్చేసరికి వాట్ ఆర్ ద కెమికల్ ఎలిమెంట్స్ ఇన్ లివింగ్ ఆర్గానిజం, గివ్ దేర్ ఫంక్షన్స్. ఒకవేళ పేపర్ టఫ్గా ఉందంటే ఇలా అడుగుతూ ఉంటాడు. మనకు ఆప్షన్లో ఒక క్వశ్చన్ ఉంది చూడండి, రైట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ క్లోరోఫిల్. ఇది డైరెక్ట్ క్వశ్చన్ కదా, మనం జాగ్రత్తగా రాసుకోవచ్చు. ఓకే, 26లో నేను మెన్షన్ చేశాను అది. అదే 26 క్వశ్చన్స్లో నేను మెన్షన్ చేశాను. డిఫైన్ సెకండ్ ఆర్డర్ రియాక్షన్, డెరైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ సెకండ్ ఆర్డర్ రియాక్షన్ ఆల్రెడీ చెప్పుకున్నాం. అండ్ వాట్ ఈస్ ద క్వాంటమ్ ఈల్డ్ అండ్ ఫోటోకెమికల్ రియాక్షన్, గివ్ రీజన్ ఫర్ ద హై అండ్ లో క్వాంటమ్ ఈల్డ్ విత్ ఎగ్జాంపుల్స్. క్వాంటమ్ దక్షత గురించి. ఓకే,
ఎక్స్ప్లెయిన్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీ ఆఫ్ పిరిడిన్. లాస్ట్ పేపర్లో ఫ్యూరాన్ గురించి అడిగాడు, ఇక్కడ పిరిడిన్ ప్రాపర్టీస్ ప్రిపరేషన్స్ అడిగాడు. అండ్ కంపేర్ ద రియాక్టివిటీ ఆఫ్ పిర్రోల్ అండ్ ఫ్యూరాన్ విత్ ద రెస్పెక్ట్ దేర్ స్ట్రక్చర్స్. పిర్రోల్కి ఫ్యూరాన్కి మధ్య డిఫరెన్సెస్ మీరు చెప్పాలి. స్ట్రక్చర్ విధంగా, యారమిడ్స్ విధంగా, రియాక్టివ్ విధంగా, బేసిటీ విధంగా కొంచెం డిఫరెన్సెస్ ఒక 8 to 10 పాయింట్స్ వచ్చేలాగా మీరు ప్లాన్ చేసుకోవాలి. అవి ప్రిపరేషన్స్ కావచ్చు, ప్రాపర్టీస్ కావచ్చు. అండ్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్. ఆల్రెడీ చెప్పాం కదా, ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ రిపీట్ అవుతూనే ఉంటాయి. అండ్ బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ గురించి బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అడిగేసాడంటే ఏం రాస్తారు, మొత్తం అన్నీ మెన్షన్ చేయాలి. కార్బోహైడ్రేట్స్ ఏవైతే ఉన్నాయో క్లాసిఫికేషన్, గ్లూకోజ్, ఫ్రక్టోజ్, డీఫ్రక్టోజ్, అర్బినోజ్, మ్యానోజ్, వీటన్నిటి గురించి జాగ్రత్తగా రాయాలి. డైరెక్ట్ క్వశ్చన్ కాదు ఇది. ఓకే, డైరెక్ట్గా అయితే స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ కానీ గ్లూకోజ్ కానీ అడుగుతాడు. ఇలా కొంచెం పేపర్ టఫ్ ఉంటే ఇలా అడుగుతాడు అనమాట. అండ్ కమింగ్ టు ద ప్రోటీన్ బాండ్స్ అండ్ పెప్టైడ్ బాండ్స్, లాస్ట్ యూనిట్ ఉంది కదా, మ్యాక్సిమం అవి రిపీట్ అవుతూనే ఉన్నాయి చూసారా. ఇది సెకండ్ పేపర్. కమింగ్ టు ద థర్డ్ ప్రీవియస్ పేపర్ షార్ట్ ఆన్సర్కి వచ్చేసరికి ఎక్స్ప్లెయిన్ ఎనర్ట్ లాబైల్ కాంప్లెక్సెస్. ఇవి మనకి స్టెబిలిటీ ఆఫ్ రియాక్టివ్ మెటల్ కాంప్లెక్స్లో ఫస్ట్ యూనిట్లో ఉంటుంది కదండి, అది షార్ట్ ఆన్సర్గా మీరు చెప్పుకోవాలి. లైబైల్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి, అసలు లైబైల్ కాంప్లెక్స్ ఏంటి, ఇనర్ట్ కాంప్లెక్స్కి ఎగ్జాంపుల్ ఏంటి చెప్తాం కదా మనం అక్కడ. D1 ఒక్కొక్క కాంప్లెక్స్లో ఇనర్ట్ ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయి, ఏ కాంప్లెక్స్లు ఉంటాయి, కొన్ని ఎగ్జాంపుల్స్. అండ్ వాట్ ఆర్ ద ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఈ బయోఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి. అండ్ వాట్ ఆర్ డిఫరెన్సెస్ బిట్వీన్ ద ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ, chemical kinetics, effect of temperature and rate reaction, again chemical reaction. Explain fluorescence, photochemistry. ఫ్లోరోసెన్స్, ఫాస్ఫారిసెన్స్ నేను మెన్షన్ చేయలేదు సార్, ఇది చదువుకోండి ఖచ్చితంగా షార్ట్ ఆన్సర్కి వస్తాయి. 27 క్వశ్చన్గా యాడ్ చేసుకోండి దాన్ని. ఎక్స్ప్లెయిన్ బేసిక్ నేచర్ ఆఫ్ పిర్రోల్, చూసారా పిర్రోల్. అండ్ రైట్ అవుట్ ద ఎపిమర్స్ అండ్ రైట్ ఎనీ 2 టెస్ట్ ఫర్ ద డిటెక్టింగ్ ఆఫ్ ఎమినో యాసిడ్స్. And explain substitution reaction square planar complexes and write structure and function of hemoglobin and chlorophyll కలిపి చూడండి సార్ జాగ్రత్తగా. దానికి 5 పాయింట్స్, దీనికి 5 పాయింట్స్ రాస్తే మనకు అయిపోతుంది. Define order of the reaction, discuss about the various methods used for the determining of order of reaction. మెథడ్స్ ఉంటాయి కదా, అవి చదవండి. లేదా కూర్చుని రాయడానికి మనకు ఒక ఆప్షన్లో ఒకటి కవర్ అయిపోతుంది. ఏంటంటే జబ్లాన్స్ డయాగ్రామ్. వాట్ ఆర్ ద ప్రిపరేషన్ మెథడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ థయోఫిన్. ఓకే, and explain why the electrophilic substitution takes place preferably at alpha position rather than beta position. Okay, ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అనేవి ఆల్ఫా పొజిషన్లో ఎందుకు, బీటా పొజిషన్లో, అది కొంచెం టఫ్ క్వశ్చన్. మీరు కొంచెం డెప్త్గా వెళ్ళి చదవాలి, డైరెక్ట్ క్వశ్చన్ కాదు. ఏదో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ అనేది ఆల్ఫా పొజిషన్లో, బీటా పొజిషన్లో ఎక్కడ పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకు అక్కడ కాదు, ఎందుకు ఇక్కడ కాదు అనేది తీసుకో. ఒక ఎగ్జాంపుల్, ఏదో ఒక ఎగ్జాంపుల్ హెట్రోసైక్లిక్ కాంపౌండ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ ద స్ట్రక్చర్ ఆఫ్ గ్లూకోజ్ అండ్ అర్బినోజ్ టు గ్లూకోజ్, గ్లూకోజ్ టు అర్బినోజ్, గ్లూకోజ్ టు ఫ్రాక్టోజ్. సో ఇలా కన్వర్షన్స్ మ్యాక్సిమం మనం ఇప్పుడు వరకు చూసిన పేపర్స్లో అన్నీ కూడా మ్యాక్సిమం రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏవి మనం 26 క్వశ్చన్ చెప్పాం కదా, ఫ్లోరోసెన్స్, ఫాస్ఫరెన్స్తో 27 క్వశ్చన్స్ అనుకున్నాం కదా, ఆ 27 క్వశ్చన్స్లో మ్యాక్సిమం రిపీట్ అవుతున్నాయి. కాబట్టి మీరు డౌట్ పడకుండా ఆ 27 క్వశ్చన్స్ కూడా జాగ్రత్తగా చదువుకోవాలి. నెక్స్ట్ పేపర్ చూడండి. ఎక్స్ప్లెయిన్ ద మెటల్ పర్ఫరెన్స్. బయోఆర్గానిక్ కెమిస్ట్రీలో చెప్తారు కదండి, అందులో రైట్ అబౌట్ జీరో ఆర్డర్ రియాక్షన్, ఫోటోసిన్థసిస్ రియాక్షన్. ఎక్స్ప్లెయిన్ ద టర్మ్ కెమిల్యూమినిసెన్స్, ఫాస్ఫారిసెన్స్, ఫ్లోరోసెన్స్, కెమిల్యూమినిసెన్స్ 3 ఉంటాయి సార్ ప్యాకేజ్. 3 కలిపి ఎస్ఏ అడిగినా ఆశ్చర్యపడవసరం లేదు. అండ్ వాట్ ఆర్ ద హెట్రోసైక్లిక్ కాంపౌండ్స్ క్లాసిఫికేషన్ అడిగాడు అనుకోండి. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫ్యూరాన్. ఇక్కడ రీఅరేంజ్మెంట్, హెట్రోసైక్లిక్ రీఅరేంజ్మెంట్ అడిగాడు. హెట్రోసైక్లిక్స్ కాదు అనుకుంటా, పెప్టైడ్ బాండ్స్ అనుకుంటా, ఎమినో యాసిడ్స్ ఉన్నాయి కదా, అది one instant arrangement. Alkanucleation of amino acids ఫస్ట్ పేపర్లో సేమ్ రిపీట్ అయింది. అండ్ డిస్కస్ SN1 SN2 రియాక్షన్, ligand substitution reaction, explain the structure and function of hemoglobin, and define a reaction how to depend upon rate of reaction on activation energy like collision theory. They nothing but collision theory.
ఇలా డైరెక్ట్ క్వశ్చన్ రాకపోతే మనకి ఐడియా ఉండాలి, కాన్సెప్ట్ మీద ఐడియా ఉంటేనే అది కొలిజన్ థియరీనా అరిహెనస్ థియరీనా ఐడియా వస్తుంది. అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫోటోకెమికల్ లాస్ అండ్ రైట్ ఆఫ్ ద ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ద అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ కంపేర్ టు రియాక్టివిటీ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ రైట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్లూకోజ్ అండ్ ఫ్రక్టోజ్ అండ్ మ్యూటా రొటేషన్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ అండ్ అమినో యాసిడ్స్. మ్యాక్సిమం 27 క్వశ్చన్స్లో అన్నీ మనకి ఇక్కడ కవర్ అవుతున్నాయి కాబట్టి యూ డోంట్ వరీ అబౌట్ దాట్. అవి రావేమో అనే డౌట్ పడకుండా ఉండడం కోసం నేను ఈ మోడల్ పేపర్స్ మీకు ముందుంచాను. ఓకే, ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర. ఇలా చూడండి జాగ్రత్తగా, లాస్ట్ పేపర్ అన్నీ మ్యాక్సిమం మనం 27 క్వశ్చన్స్లో వచ్చినవి. ఇప్పటివరకు మనం 5th పేపర్ చూస్తున్నాం. ఓకే, ఎక్స్ప్లెయిన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ బయోమాలిక్యులర్ రియాక్షన్ ఆఫ్ SN2, ఎక్స్ప్లెయిన్ రోల్ ఆఫ్ మెగ్నీషియం కాల్షియం, వాట్ ఈస్ ద సూడో యూనిమాలిక్యులర్ రియాక్షన్, ఎక్స్ప్లెయిన్ రేడియోయాక్టివ్ డీకే ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, aromatic క్యారెక్టర్ ఆఫ్ ఫిరోల్ అండ్ పిరిడిన్ ఫిరోల్ గురించి అడిగాడు. ప్రోటీన్ పెప్టైడ్ బాండ్స్ గురించి షార్ట్ ఆన్సర్ అడిగాడు. ఇవన్నీ మనకి వచ్చినవే. చూడండి షార్ట్ ఆన్సర్లో ఎస్ఏ క్వశ్చన్స్లో SN1 SN2 అలా రిపీట్ అవుతూనే ఉంది సార్. 5 పేపర్లో ప్రతిసారి ఇస్తున్నాడు. అండ్ హిమోగ్లోబిన్ కానీ క్లోరోఫిల్ కానీ ఇస్తూనే ఉంటున్నాడు. అండ్ వాట్ ఈస్ ద సెకండ్ ఆర్డర్ రియాక్షన్, అయితే ఫస్ట్ ఆర్డర్ లేదా సెకండ్ ఆర్డర్ వస్తూనే ఉంది. అండ్ లా ఆఫ్ ఫోటోకెమిస్ట్రీ అండ్ రైట్ ప్రిపరేషన్ మెథడ్స్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్యూరాన్ కానీ ఫిరోల్ కానీ థయోఫిన్ కానీ పిరిడిన్ కానీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఒకటి వస్తుందని లేదు కాబట్టి 4 మాలిక్యూల్స్ ప్రిపరేషన్స్ ప్రాపర్టీస్ ఒక 4 చదువుకుంటే బెటర్. డిస్క్రైబ్ ద న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఆఫ్ పిరిడిన్. న్యూక్లియర్ సబ్స్టిట్యూషన్ పిరిడిన్ ఎక్కడ అవుతాయి, కొన్ని రియాక్షన్స్ ఏ పొజిషన్లో అవుతుంది, C1లోనా C2లోనా C3లోనా కొన్ని రియాక్షన్స్. అండ్ డిస్కస్ ద వేరియస్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద స్ట్రక్చరల్ ఎలిసిడేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్. సింపుల్గా స్ట్రక్చరల్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్రక్టోజ్ అడిగాడు. రైట్, నోట్ ఆన్ యానోమర్స్ గురించి ఎగ్జాంపుల్స్. అండ్ డిస్కస్ వేరియస్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ ఆల్ఫా అమినో యాసిడ్స్. ఇలా మనకి మ్యాక్సిమం 27 క్వశ్చన్స్లోనే మనకి రిపీట్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ మనం ప్రీవియస్ పేపర్స్ చూద్దాం సార్. మ్యాక్సిమం ఇప్పుడు చూసినవన్నీ మోడల్ పేపర్స్లోనే చూశాను. మ్యాక్సిమం కవర్ అయిపోతుంది సార్ మీకు. నా దగ్గర ఒక 1 or 2 ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, అవి కూడా చూస్తే మీకు ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. మీకు ఆ 27 క్వశ్చన్స్లో తప్ప ప్రీవియస్ పేపర్లో ఇంకే క్వశ్చన్ రావట్లేదు కాబట్టి మీరు హ్యాపీగా 27 క్వశ్చన్స్ ప్లాన్ ప్రకారంగా ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ చదువుకుంటే బెటర్. ఓకే, నెక్స్ట్ ప్రీవియస్ పేపర్కి వెళ్దామా. ఓకే సార్, ఇది ప్రీవియస్ పేపర్ నవంబర్ 2019 పేపర్ సార్. ఇది నేను కలెక్ట్ చేసి ఉంచాను. సో కొంచెం బాగోపోయినా జాగ్రత్తగా చూడండి. జస్ట్ మనం మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ పెద్ద కంపారిజన్ ఏమి ఉండదు మీకు. చూడండి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ 6 ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ ఫిజికల్ అండ్ మ్యాక్సిమం 75. ఫస్ట్ షార్ట్ ఆన్సర్ అండి సార్. కాల్షియం యొక్క జీవ సార్థకత, బయోలాజికల్ సిగ్నిఫికెన్స్ కాల్షియం ఒకటి అడిగేసాడు అందులో. And define the order of molecularity of a reaction. What is the effect of temperature of rate of the reaction? Okay, కెమికల్ కైనెటిక్స్లో నుంచి అడిగాడు ఆర్డర్ ఆఫ్ ది రియాక్షన్ మీద. మీరు అది రాసాం ఆల్రెడీ ఎస్ఏ క్వశ్చన్స్లో. అండ్ థర్డ్ వన్, రైట్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ద థర్మల్ అండ్ ఫోటోకెమికల్ ప్రాసెస్. షార్ట్ ఆన్సర్స్ ఇవి. అండ్ రైట్ ద మెథడ్ ఈచ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఫ్యూరాన్ అండ్ థయోఫిన్ ఒక్కొక్క మెథడ్ షార్ట్ ఆన్సర్ అడిగాడు. అండ్ పిరిడిన్ యొక్క aromaticity క్షారత్వం ఎట్లు వివరించదు. హౌ టు ఎక్స్ప్లెయిన్ aromaticity అండ్ బేసిటీ ఆఫ్ పిరిడిన్. ఓకే, what are the anomers, explain the suitable examples. Okay, next 7th క్వశ్చన్ వచ్చేసి షార్ట్ ఆన్సర్. రైట్ ఏ నోట్ ఆన్ ఎసెన్షియల్ ఎమినో యాసిడ్స్ గురించి ఒక షార్ట్ ఆన్సర్ అలా రాస్తాం. అండ్ రైట్ ఏ సింథసిస్ ఆఫ్ అలనిన్ అండ్ గ్లైసిన్. కొన్ని ఉంటాయి కదండి అలనిన్ గ్లైసిన్ యొక్క ఒక్కొక్క సింథసిస్ ఉంటుంది, జాగ్రత్తగా రాయాలి. కమింగ్ టు ద ఎస్ఏ క్వశ్చన్, ఇది మనకు కావాల్సింది కదా. మనకు 26 క్వశ్చన్లో ఉన్నాయా లేదని డౌట్. ఎస్ఏ క్వశ్చన్స్ 5 రాస్తే పాస్ అవడమే కాకుండా మంచి మార్క్స్ కూడా వస్తాయి. ఓకే, ట్రాన్స్అఫిట్ గురించి డైరెక్ట్గా ఇట్స్ అప్లికేషన్స్ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. డిస్కస్ అబౌట్ ద స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ ఆఫ్ మయోగ్లోబిన్. చెప్పాం కదా, హిమోగ్లోబిన్ మిస్ అయితే మయోగ్లోబిన్ వస్తుంది. దాని స్ట్రక్చర్, దాని యొక్క ఫంక్షన్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, డెరైవ్ ద రేట్ కాన్స్టెంట్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ విత్ ఎగ్జాంపుల్. ఓకే, ఫస్ట్ ఆర్డర్ గురించి అడిగాడు. అండ్ డిస్కస్ ద మెకానిజం ఆఫ్ ద ఫోటోకెమికల్ రియాక్షన్ హైడ్రోజన్ క్లోరిన్. ఒక రియాక్షన్ ఉంటుంది కదండి హైడ్రోజన్ క్లోరిన్ మీద, అది జాగ్రత్తగా రాయాలి. అండ్ 11th క్వశ్చన్ వచ్చేసి హౌ టు యూ ఎక్స్ప్లెయిన్ ద ఎసిడిక్ నేచర్ ఆఫ్ పిరూల్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ అండ్ పిరూల్. సింపుల్గా దాని ఎసిడిక్ నేచర్ గురించి చెప్పి
ప్రాపర్టీస్లో ఎలక్ట్రోఫిల్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉంటాయి కదా, C2 పొజిషన్లో నెంబర్ ఆఫ్ రియాక్షన్, క్లోరినేషన్ అవన్నీ ఒక్కొక్క రియాజెంట్ వేసి ఎలక్ట్రోఫిల్ రియాక్షన్లో కొన్ని రాయాలి. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, పిరిడిన్ మరియు తయారు చుట్టూ మరియు ధర్మములు. సింపుల్గా పిరిడిన్ యొక్క ప్రిపరేషన్స్ అండ్ ప్రాపర్టీస్ అడిగాడు. సో ఆ మూడు చదివినా మనకి షార్ట్కి ఎస్ఐకి ఉపయోగపడితే, లేదు చదవలేకపోతున్నాను అనుకుంటే మీరు సెలెక్ట్ చేసుకొని ఒక 2, అందులో 4 ఉంటాయి కదండి, 4 హెట్రోసైకిల్స్, ప్యూరాను, ఫెర్రోలు, థయోఫీను, పిరిడీను, ఏవో 2 చదువుకుంటే మీ లక్కి, 2 చదువుకుంటే. లేదు నేను అన్నీ చదువుకుంటే బెటర్. నెక్స్ట్ డిస్కస్ సైక్లిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఫ్రక్టోజ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద హవాత్ ఫార్ములా. ఉంటాయి కదండి హవాత్ ఫార్ములాస్. స్ట్రక్చర్ గ్లూకోజ్కి ఉంటుంది, పైరినోస్ స్ట్రక్చర్ ఉంటుంది, దీనికి హవాత్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, వాటి గురించి అడిగాడు. సో గ్లూకోజ్ ఫ్రక్టోజ్ గురించి కంప్లీట్ చదువుకుంటే బెటర్. అండ్ ఎక్స్ప్లెయిన్ ద రీఅరేంజ్మెంట్ ఆఫ్ ఆల్డో ఎగ్జస్ టు ఆల్డో పెంటోజ్. కన్వర్షన్స్ ఉన్నాయి కదా, చెప్పాను నేను ఆల్రెడీ 26 క్వశ్చన్స్లో కన్వర్షన్స్ మీకు జాగ్రత్త రాసుకోవాలి. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, డిస్కస్ ద స్ట్రక్చర్ అండ్ నామెన్క్లేచర్ ఆఫ్ పెప్టైడ్ అండ్ ఎగ్జాంపుల్స్. చెప్పుకున్నాం కదా, ఒకే ఒక క్వశ్చన్ ఉంటుంది, వస్తూనే ఉంటుంది, ఒక యూనిట్ కదా అది, అందుకు. నెక్స్ట్ రైట్ ద ప్రిపరేషన్ ఆఫ్ వ్యాలిన్ అండ్ లూసిన్ బై స్ట్రోక్స్ మెథడ్, స్ట్రోక్స్ సింథసిస్ అండ్ మ్యాలోనిక్ యాసిడ్ సింథసిస్. లూసిన్ వ్యాలిన్ యొక్క అమినో యాసిడ్స్ యొక్క సింథసిస్ అడిగాడు సార్, 2 సింథసిస్ మనం రాయాలి. సో మనకి ఇలా ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ అనేవి మ్యాక్సిమం మీరు చూసే ఉంటారు కదా, మ్యాక్సిమం మనం కవర్ చేసాం. మోడల్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్లో ఉన్న క్వశ్చన్సే ఆ 27 క్వశ్చన్స్. సో మీరు హ్యాపీగా 27 క్వశ్చన్స్ రోజుకు ఒక క్వశ్చన్ చొప్పున చదువుకుంటే మంచి మార్క్స్ వస్తాయి. సో ఇది మన వీడియో. పేపర్ 6 5th సెమిస్టర్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వారు జాగ్రత్తగా రాయండి. పేపర్ 5 పేపర్ 6 రోజుకు 2 క్వశ్చన్స్ చదువుకుంటే, ఇదో క్వశ్చన్ చదువుకుంటే పేపర్ 5 పేపర్ 6 డిగ్రీ ఫైనల్ ఇయర్ కెమిస్ట్రీ ఈజీగా మంచి మార్క్స్తో మీరు బయటకు వచ్చేస్తారు. Okay, all the very best, and this is Raju signing off. If you like it video, please like, share and subscribe my channel. Like, follow and subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Subscribe. Please subscribe. Please subscribe.